హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి ఒక చిన్న కథను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ, అలాగే ప్రతి పదానికి మీనింగ్ తెలుసుకుంటూ, ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, లెట్స్ రీడ్ ద స్టోరీ ఆఫ్ ఎ బాయ్ హూ లర్న్డ్ టు స్టే క్లీన్ అండ్ టైడీ. లెట్స్ రీడ్ అంటే మనం చదువుదాం. ఇక్కడ షార్ట్ ఫామ్లో ఉంది, టీ పక్కన అపాస్ట్రఫీ ఉంది, అంటే లెటస్ రీడ్ అంటే మనం చదువుదాం. ద స్టోరీ ఆఫ్ ఏ బాయ్ అంటే ఒక బాలుడి యొక్క కథ చదువుదాం. హూ లర్న్ టు స్టే అండ్ టైడీ. చూడండి, హూ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్. లర్న్ట్ అంటే నేర్చుకున్నారు, టు స్టే క్లీన్ అండ్ టైడీ ఎవరైతే శుచి శుభ్రంగా ఉండడం నేర్చుకున్నాడో ఆ బాలుడి యొక్క కథ మనం చదువుదాం. క్లీన్ అంటే శుభ్రత, టైడీ అంటే శుచి. అంటే మనం అంటుంటాం కదా, శుచి శుభ్రత ఉండాలి అని. అలా ఎవరైతే ఒక బాలుడు శుచి శుభ్రత గురించి నేర్చుకున్నాడో ఆ బాలుడి యొక్క కథ చదువుదాం. చూడండి, ఇట్ వాజ్ రైనింగ్ ఆల్ డే. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇట్ వాజ్ రైనింగ్. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి, ఇట్ అనేది సబ్జెక్ట్, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఎందుకంటే ఇట్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి. ఇట్ వాజ్ రైనింగ్ అంటే వర్షం పడుతుంది. ఆల్ డే అంటే రోజంతా. ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి. ఆల్ డే అంటే రోజంతా. ఇట్ ఈజ్ రైనింగ్ అంటే ఇప్పుడు వర్షం పడుతుంది. ఇట్ వాజ్ రైనింగ్ అంటే ఒకప్పుడు వర్షం పడుతుంది. ఆల్ డే అంటే రోజంతా. బై ఈవినింగ్ దేర్ వర్ పడల్స్ ఆన్ ద రోడ్స్ అండ్ ద పార్క్స్. చూడండి, బై ఈవినింగ్ అంటే సాయంత్రం కల్లా. బై అంటే చాలా వరకు, కల్లా అనే అర్థం వస్తుంది, కామా ఉంది. బై ఈవినింగ్ సాయంత్రం కల్లా దేర్ వర్ పడల్స్ ఆన్ ద రోడ్స్ అండ్ ద పార్క్స్. సాయంత్రం కల్లా దేర్ వర్ పడల్స్. పడల్స్ అంటే కుంటలు. వర్షం ఎక్కువైతే కుంటలు ఏర్పడుతూ ఉంటాయి, అంటే నీళ్లు చేరుతుంటాయి కుంటల్లో, వాటిని పడల్స్ అంటుంటాం. ఆన్ ద రోడ్స్ అంటే రోడ్ల మీద కుంటలు ఏర్పడ్డాయి సాయంత్రం కల్లా. అండ్ మరియు ద పార్క్స్ పార్కుల్లోనూ మరియు రోడ్ల మీద కుంటలు ఏర్పడ్డాయి. ఎందుకు? వర్షం రోజంతా పడుతుంది కాబట్టి. బట్ రాజా వాంటెడ్ టు గో అవుట్ అండ్ ప్లే. బట్ అంటే కానీ, రాజా వాంటెడ్ టు గో అవుట్ అండ్ ప్లే. చూడండి, రాజా వాంటెడ్ అంటే రాజా వెళ్ళాలనుకున్నాడు. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. రాజా వాంట్స్ టు గో అంటే అది సింపుల్ ప్రెజెంట్. రాజా వాంటెడ్ టు గో అంటే వెళ్ళాలనుకున్నాడు. రాజా విల్ వాంట్ టు గో అంటే రాజా వెళ్ళాలనుకుంటున్నాడు. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. వాంటెడ్ అని పలకాలి. WANTID వాంటెడ్ ఇలా పలకాలి. వాంటెడ్. రాజా వాంటెడ్ టు గో అవుట్ అంటే వెళ్ళాలనుకున్నాడు. గో అవుట్ అంటే బయటికి వెళ్ళాలనుకున్నాడు. అండ్ మరియు ప్లే బయటకు వెళ్ళి ఆడుకోవాలనుకున్నాడు. సో అందుకే కమా హీ కాల్డ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్. హీ అంటే ఎవరు? రాజా. కాల్డ్ పిలిచాడు. హీ కాల్డ్ అంటే పిలిచాడు. ఎవరిని పిలిచాడు? ఆల్ హిస్ ఫ్రెండ్స్ అంటే అతని యొక్క స్నేహితులందరినీ పిలిచాడు. హిస్ ఫ్రెండ్స్ అంటే అతని యొక్క స్నేహితులు. ఆల్ అంటే అతని యొక్క స్నేహితులందరినీ పిలిచాడు. ఎవరు పిలిచాడు? రాజా పిలిచాడు. లెట్స్ ప్లే ఫుట్బాల్ హీ సెడ్. చూడండి, ఇక్కడ ఇన్వర్టెడ్ కామా ఉంది కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. లెటస్ ప్లే ఫుట్బాల్. ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. మనం ఫుట్బాల్ ఆడుదాం. లెటస్. షల్ వి ప్లే ఫుట్బాల్ అంటే మనం ఆడుదామా. లెటస్ ప్లే ఫుట్బాల్ అంటే మనం ఆడుదాము. చూడండి, ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి. హీ సెడ్ అతను అడిగాడు. అతను అంటే ఎవరు? రాజా అడిగాడు. ఇట్ విల్ బి గ్రేట్ ఫన్ అంటే
అది చాలా సరదాగా ఉంటుంది. ఇది కూడా ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్లో ఇవ్వలేదు. ఇదంతా మనం గతంలో చెప్పుకుంటున్నాం, పాస్ట్ టెన్స్లో చెప్పుకుంటున్నాం. ఇట్ విల్ బి గ్రేట్ ఫన్ అంటే అది చాలా సరదాగా ఉంటుంది. ఇది ఫ్యూచర్లో ఉంది. విల్ ప్లస్ V1, బి అంటే V1, బి V1, వస్ V2, బీన్ V3, బీయింగ్ V4. గ్రేట్ ఫన్ అంటే చాలా సరదాగా ఉంటుంది అని ఎవరు చెప్పారు? రాజా చెప్పాడు. సో రాజా అండ్ హిస్ ఫ్రెండ్స్ ప్లేడ్ ఫుట్బాల్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో అంటే కాబట్టి రాజా అండ్ మరియు హిస్ ఫ్రెండ్స్ అతని యొక్క స్నేహితులు ప్లేడ్ ఆడారు లేదా ఆడుకున్నారు. ఇది V2లో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఫుట్బాల్ ఆడుకున్నారు లేదా ఆడారు. ఫర్ ఎ లాంగ్ టైం చాలా సమయం. ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎ లాంగ్ టైం అంటే చాలా సమయం ఆడుకున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద ఫుట్బాల్ ల్యాండెడ్ ఇన్ ద మడ్డీ పడల్స్. చూడండి, మోస్ట్ ఆఫ్ ద టైం అంటే చాలా సమయం అంటే ఎక్కువసేపు. ద ఫుట్బాల్ అంటే వారు ఆడుకునే ఆ ఫుట్బాల్. చూడండి, ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఎందుకు వాడారంటే ద ఫుట్బాల్ అంటే వారు ఆడుకునే ఆ ఫుట్బాల్ అనే అర్థం వస్తుంది. ల్యాండెడ్ ఇన్ ద మడ్డీ పడల్స్ అంటే చూడండి ఎక్కువసేపు ఆ బురద గుంటల్లో పడేది. ల్యాండెడ్ అంటే ఉండేది, బురద గుంటల్లో ఉండేది. వారు ఆడుకునే ఫుట్బాల్ ఎక్కువసేపు బురద గుంటల్లో పడేది. ద బాయ్స్ ఎంజాయ్డ్ ఫాలింగ్ అండ్ రోలింగ్ ఇన్ ద పడల్స్ అండ్ ద వెట్ గ్రాస్. చూడండి, ద బాయ్స్ అంటే ఆ బాలురు అంటే రాజా మరియు వారి యొక్క మిత్రులు. ఎంజాయ్డ్ ఫాలింగ్ అండ్ రోలింగ్ ఇన్ ద పడల్స్. ఎంజాయ్డ్ అంటే ఆనందించారు. ఇది కూడా V2లోనే ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. ఫాలింగ్ పడుతూ ఉండడం అండ్ మరియు రోలింగ్ దొర్లుతూ ఉండడం. ఇన్ ద పడల్స్ అంటే ఆ బురద కుంటల్లో పడుతూ ఉండడం మరియు దొర్లుతూ ఉండడం ఆ బాలురు లేదా ఆ పిల్లలు ఆనందించారు. బై ద టైమ్ ఇట్ వాజ్ డార్క్ ద బాయ్స్ వర్ కవర్డ్ ఇన్ మడ్. బై ద టైమ్ ఇట్ వాజ్ డార్క్ అంటే ఇట్ వాజ్ డార్క్ అంటే చీకటి పడింది. బై ద టైమ్ చీకటి పడే సమయానికి. బై ద టైమ్ అంటే ఆ సమయానికల్లా, చీకటి పడే సమయానికల్లా ద బాయ్స్ వర్ కవర్డ్ ఇన్ మడ్. ద బాయ్స్ వర్ కవర్డ్ ఇన్ మడ్ అంటే ఆ పిల్లలు బురదతో కప్పబడి ఉన్నారు అంటే మొత్తం బురద అయిపోయిందని ఒళ్ళంతా. ఇది ప్యాసివైజ్లో ఉంది. ద బాయ్స్ వర్ కవర్డ్ అంటే కప్పబడి ఉన్నారు. ఎలా కప్పబడి ఉన్నారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో చెప్పబడింది. ఇన్ మడ్ బురదలో. దే వర్ హంగ్రీ బై నౌ సో దే డిసైడెడ్ టు గెట్ బ్యాక్ హోమ్. దే వర్ హంగ్రీ అంటే వారు ఆకలితో ఉన్నారు. చూడండి, హంగ్రీ అంటే ఆకలితో ఉండడం. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే దే ఆర్ హంగ్రీ అనాలి. అదే నేను ఆకలితో ఉన్నానంటే ఐ వాజ్ హంగ్రీ. అతను ఆకలితో ఉన్నాడంటే హీ వాజ్ హంగ్రీ. అలా చెప్తూ ఉండాలి. ఇలాంటివి మనం నోట్ చేసుకుంటూ ఉండాలి. మనం రెగ్యులర్గా వాడే పదాలు. దేవర్ హంగ్రీ వారు ఆకలితో ఉన్నారు. ఇది గతంలో చెప్పుకుంటున్నాం. బై నౌ అంటే ఇప్పటికే వారు ఆకలితో ఉన్నారు. సో కాబట్టి దే డిసైడెడ్ నిర్ణయించుకున్నారు, వారు నిర్ణయించుకున్నారు. టు గెట్ బ్యాక్ హోమ్ అంటే వారు ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. టు గో బ్యాక్ హోమ్ అని కూడా అనొచ్చు, టు గెట్ బ్యాక్ అని కూడా అనొచ్చు. ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి. రాజాస్ మదర్ మేడ్ సమ్ కుకుంబర్ శాండ్విచెస్ ఫర్ హిమ్. రాజాస్ మదర్ అంటే రాజా యొక్క తల్లి. మేడ్ అంటే తయారు చేసింది. సమ్ కుకుంబర్ శాండ్విచెస్ ఫర్ హిమ్ అంటే అతని కోసం కొన్ని దోసకాయ శాండ్విచ్లు చేసింది. సమ్ కుకుంబర్ శాండ్విచెస్ అంటే కొన్ని దోసకాయ శాండ్విచ్లు ఫర్ హిమ్ అతని కోసం చేసింది లేదా ప్రిపేర్డ్ అని కూడా అనొచ్చు. మనం ఇలాంటి పదాలను నోట్ చేసుకుంటూ ఉండాలి. రాజాస్ మదర్ ప్రిపేర్డ్ సమ్ కుకుంబర్ శాండ్విచెస్ ఫర్ హిమ్ లేదా రాజాస్ మదర్ మేడ్ సమ్ కుకుంబర్
శాండ్విచెస్ ఫర్ హిమ్, అతని కోసం చేసింది. చూడండి, హీ వైప్డ్ హిజ్ హ్యాండ్స్ ఆన్ హిస్ షర్ట్ అండ్ క్విక్లీ పిక్డ్ అప్ ఏ శాండ్విచ్. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి. హీ వైప్డ్ హిజ్ హ్యాండ్స్ అంటే అతని యొక్క చేతులు తుడుచుకున్నాడు. వైప్ అంటే తుడుచుకోవడం. చూడండి, కన్నీళ్లు తుడుచుకో అని చెప్పాల్సి వచ్చినప్పుడు వైప్ యువర్ టీయర్స్ అని అనాలి. ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి. వైప్ అంటే తుడవడం, వైప్ యువర్ టీయర్స్ మీ కన్నీళ్లు తుడుచుకో అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. వైప్ యువర్ టీయర్స్ అంటే మీ కన్నీళ్లు తుడుచుకోండి. హీ వైప్డ్ హిజ్ హ్యాండ్స్ అతని చేతులు తుడుచుకున్నాడు. ఆన్ హిస్ షర్ట్ అంటే అతని యొక్క చొక్కాకి చేతులు తుడుచుకున్నాడు. అండ్ మరియు క్విక్లీ పిక్డ్ అప్ ఎ శాండ్విచ్. క్విక్లీ అంటే వెంటనే, పిక్డ్ అప్ తీసుకున్నాడు, ఎ శాండ్విచ్ శాండ్విచ్ని తీసుకున్నాడు. చూడండి, పిక్డ్ అప్ అని అనాలి. PIKT పిక్డ్ పలికేటప్పుడు పిక్డ్ అని పలకాలి. పిక్డ్ అని పలకకుండా పిక్డ్ అని పలకాలి. అలాగే మనం మిస్డ్ కాల్ అంటుంటాం కదా, మిస్డ్ కాల్ అని అనకుండా మిస్డ్ కాల్ అని అనాలి. MIST మిస్డ్ కాల్ మనం ఇలా పలుకుతూ ఉండాలి, మిస్డ్ కాల్. అలాగే పిక్డ్ అప్ ఏ శాండ్విచ్ ప్రొనౌన్సియేషన్ ఇలా పలకాలి. గుడ్నెస్ రాజా, వాష్ యువర్ హ్యాండ్స్ సెడ్ హిజ్ మదర్. చూడండి, గుడ్నెస్ అంటే సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్క్లమేటరీ ఆశ్చర్యార్థకం ఉంది. గుడ్నెస్ అంటే ఆశ్చర్యపోయింది, అంటే ఎలా తినేశాడో అని చేతులు కడుక్కోకుండా. రాజా వాష్ యువర్ హ్యాండ్స్ అంటే మీ చేతులు కడుక్కో. సెడ్ హిజ్ మదర్ అతని యొక్క తల్లి చెప్పింది. సెడ్ చూడండి, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది కాబట్టి ప్రజెంట్ టెన్స్లో చెప్పడం జరిగింది. యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ ఇది కూడా ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది కాబట్టి ప్రజెంట్ టెన్స్లోనే చెప్పడం జరిగింది. యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ అంటే నీ చేతులు మురికిగా ఉన్నాయి. నో మామ్ సెడ్ రాజా లేదు అమ్మా. సెడ్ రాజా అన్నాడు లేదమ్మా. ఐ క్లీన్డ్ మై హ్యాండ్స్ బిఫోర్ టేకింగ్ ద శాండ్విచెస్. ఐ క్లీన్డ్ అంటే నేను శుభ్రం చేశాను లేదా శుభ్రం చేసుకున్నాను. మై హ్యాండ్స్ నా చేతులను. బిఫోర్ టేకింగ్ అంటే తీసుకునే ముందు. ద శాండ్విచెస్ తీసుకునే ముందు నా చేతులను శుభ్రం చేసుకున్నాను అని ఎవరన్నారు? రాజా అన్నాడు. యు నెవర్ లిజన్ టు మీ సెడ్ మదర్. చూడండి, యు నెవర్ లిజన్ టు మీ అంటే నువ్వు నా మాట ఎప్పుడూ వినవు. నెవర్ అంటే ఎప్పుడు, లిజన్ టు మీ వినవు. ఇక్కడ నెవర్ అనేది వచ్చింది కాబట్టి ఇదే నెగటివ్ పదం. ఇక్కడ నో అని అనాల్సిన అవసరం లేదు. యూ నెవర్ లిజన్ టు మీ. లిజన్ పక్కన ఎప్పుడూ కూడా టు అనే ఉండాలని నిన్న క్లాసులోనే చెప్పుకున్నాం. లిజన్ టు మీ నువ్వు నా మాట ఎప్పుడూ వినవు. సెడ్ మదర్ అంది అమ్మ. ద జెమ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ యూ సూన్. చూడండి, ద జెమ్స్ అంటే క్రిములు. ఆర్ గోయింగ్ టు గెట్ యూ సూన్. సూన్ అంటే త్వరలో, అవి తప్పకుండా నిన్ను దాడి చేస్తాయి అనే అర్థం వస్తుంది. దట్ నైట్ రాజా గాట్ ఎ టెరిబుల్ స్టమక్ ఏక్. చూడండి, దట్ నైట్ ఆ రాత్రి రాజా గాట్ ఎ టెరిబుల్ స్టమక్ ఏక్. చూడండి, రాజాకు వచ్చింది. ఏ టెరిబుల్ అంటే తీవ్రమైనటువంటి, స్టమక్ ఏక్ కడుపు నొప్పి. స్టమక్ పెయిన్ అని అనకూడదు, స్టమక్ ఏక్ అని అనాలి. గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి. స్టమక్ ఏక్. హీ ఫెల్ట్ సిక్. అతను అనారోగ్యంగా ఉన్నాడు. ఫెల్ట్ సిక్. చూడండి, హీ ఫీల్స్ సిక్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్టు. హీ ఫీల్స్ సిక్ అతను అనారోగ్యంతో ఉంటాడు. హీ ఫెల్ట్ సిక్ అంటే అతను అనారోగ్యంతో ఉన్నాడు. హీ ఈజ్ ఫీలింగ్ సిక్ అంటే అతను అనారోగ్యంతో ఉంటున్నాడు. అండ్ మరియు హీ స్టార్టెడ్ టు వామిట్. అండ్ హీ స్టార్టెడ్ టు వామిట్. అండ్ అంటే మరియు. హీ స్టార్టెడ్ టు వామిట్ అతను వాంతులు చేయడం మొదలుపెట్టాడు. హీ స్టార్టెడ్ అంటే మొదలుపెట్టాడు. టు వామిట్
వాంతులు చేయడం. మదర్ కేమ్ టు హిజ్ రూమ్ అండ్ సెడ్ వాట్ హ్యాపెండ్ రాజా. మదర్ కేమ్ టు హిజ్ రూమ్ అంటే అమ్మ అతని యొక్క గదిలోకి వచ్చింది. కేమ్ ఇది వీటులో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. అండ్ మరియు సెడ్ అన్నది వాట్ హ్యాపెండ్ రాజా క్వశ్చన్ చేసింది. ఏమైంది రాజా? మామ్ ఐ ఫెల్ట్ సిక్ అండ్ ఐ త్రూ అప్ సెడ్ రాజా. మామ్ అమ్మా ఐ ఫెల్ట్ సిక్ నాకు అనారోగ్యంగా ఉంది. అండ్ మరియు ఐ త్రూ అప్ చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. THROW త్రో అప్. త్రో అప్ అంటే వాంతి చేయడం. ఇక్కడ త్రూ అప్ ఉంది కాబట్టి వాంతులు చేసుకున్నాను. నాకు అనారోగ్యంగా ఉంది, నేను వాంతులు చేసుకున్నాను. ఇది ఒక ఫ్రేజల్ వెర్బ్. త్రో అప్ అంటే వాంతులు చేసుకోవడం, త్రూ అప్ అంటే వాంతులు చేసుకున్నాను. సెడ్ రాజా అన్నాడు. సో ద జర్మ్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ హ్యావ్ ఫైనల్లీ డన్ యువర్ హార్మ్ సెడ్ మదర్. సో కాబట్టి ద జర్మ్స్ క్రిములు ఇన్ యువర్ హ్యాండ్స్ నీ చేతిలో ఉన్నటువంటి క్రిములు హ్యావ్ ఫైనల్లీ డన్ యూ హార్మ్ అంటే చివరకు నీకు హాని చేశాయి. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఇన్వర్టెడ్ కామాస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది. చివరికి నీ చేతుల్లోని సూక్ష్మక్రిములు నీకు హాని చేశాయి. ఫైనల్లీ అంటే చివరిగా హ్యావ్ ప్లస్ V3. డూ యొక్క V3 ఏంటంటే డన్. హ్యావ్ డన్ యూ హార్మ్ నీకు హాని చేశాయి. సెడ్ మదర్ అమ్మ చెప్పింది. ఎస్ మామ్ యు ఆర్ రైట్ సెడ్ రాజా. అవును అమ్మ నువ్వు చెప్పింది నిజమే రాజా అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే. ఫ్రమ్ నౌ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ టు వాష్ మై హ్యాండ్స్ బిఫోర్ హ్యావింగ్ ఫుడ్. ఫ్రమ్ నవ్ అంటే ఇప్పటి నుండి. చూడండి ఇక్కడ మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ టు వాష్ మై హ్యాండ్స్ బిఫోర్ హ్యావింగ్ ఫుడ్. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ నాకు ఎప్పుడు గుర్తుంటుంది, నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. ఎల్లప్పుడూ ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. టు వాష్ అంటే కడుక్కోవడం లేదా శుభ్రం చేసుకోవడం. మై హ్యాండ్స్ నా చేతులను. బిఫోర్ హ్యావింగ్ ఫుడ్ అంటే ఆహారం తీసుకునే ముందు. హ్యావింగ్ ఫుడ్ ఆహారం తీసుకోవడం. బిఫోర్ ఆహారం తీసుకునే ముందు చేతులు కడుక్కోవడం నాకు ఎప్పుడు గుర్తుంటుంది, నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. ఫ్రమ్ నౌ ఇప్పటి నుండి. మదర్ ప్యాటెడ్ రాజా ఆన్ హిస్ హెడ్ అండ్ హగ్డ్ హిమ్. మదర్ తల్లి ప్యాటెడ్ రాజా ఆన్ హిస్ హెడ్ అంటే ప్రేమతో వీపు మీద కానీ తల మీద కానీ తడితే దాన్ని ప్యాట్ అంటారు. ప్యాట్ యొక్క V2 ఏంటంటే ప్యాటెడ్, V3 ప్యాటెడ్, V4 ప్యాటింగ్, V5 ప్యాట్స్, V6 టు ప్యాట్. మదర్ ప్యాటెడ్ రాజా ఆన్ హిస్ హెడ్ అండ్ హగ్డ్ హిమ్ అంటే తన తలపై తట్టి అండ్ మరియు హగ్డ్ హిమ్ కౌగులించుకుంది లేదా హత్తుకుంది. చూడండి ఇలాంటి చిన్న చిన్న కథలు చదువుతూ మీరు పదాలు నోట్ చేసుకుంటూ ఈ స్ట్రక్చర్స్ కూడా నోట్ చేసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.